మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి? మరి తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటి? తనకు సొంత కుమారుని మనకు అనుగ్రహించడానికి ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? ఒకసారి లూకా 19వ అధ్యాయం 10వ వచనములో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఏమి నశించినది? నశించడానికి సిద్ధంగా ఉన్న మానవ జాతిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. దేనితో నశించడానికి సిద్ధంగా ఉండింది? పాపముతో నశించడానికి. మరి ఈ పాపం మానవ జాతిలోకి ఎలా ప్రవేశించింది? ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. అలాగే ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనము, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలవృక్షములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరి దేవుడు అంత సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత మరి నరుని నారి అంటే పురుషుణ్ణి స్త్రీని అంటే ఆదాము హవ్వని నీ సృష్టించిన తర్వాత సమస్తం మీద అధికారం ఇచ్చి అన్నిటినీ ఏలమన్నాడు. చక్కగా ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. కానీ ఒక వృక్ష ఫలం మాత్రం దాని యొక్క ఫలాలు తినకూడదు, అవి తిన్నచో మరణం అనేది మీకు ప్రాప్తిస్తుందని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా సాతాను సర్పం రూపంలో వచ్చి శోధిస్తుంది ముందు హవ్వని. ఇది పండు తినొచ్చు, మీరు తింటే దేవదూతల వల్ల అయిపోతారు, గొప్పవారు అయిపోతారు, తెలివి వస్తుంది చక్కగా అని ఇలాంటి విషయాలని చెప్పినప్పుడు హవ్వ శోధింపబడి ఆ పండుని తింటుంది. తినిన తర్వాత ఆ పండుని ఆదాముకు కూడా ఇస్తుంది. ఇద్దరు తిన్నారు. అక్కడ ఏం చేశారు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారో పాపం అనేది మానవ జాతిలోకి వారి ద్వారా ప్రవేశించింది. ఒకసారి మనం 1వ యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. రోమ 6:23 ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. కనుక ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపం వల్ల ఏమొచ్చింది? మరణం అనేది ప్రాప్తించింది. ఒకసారి రోమ 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తిమాయెను. అంటే ప్రతి ఒక్కరూ ఆజ్ఞను అతిక్రమించిన ద్వారా ఏమవుతుందంటే పాపం అనేది ప్రవేశిస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. రోమ 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కీర్తనలు 51:5 నేను పాపములో పుట్టిన వాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. కనుక ఈ పాపం అనేది మానవ జాతిలోకి ఆజ్ఞ అతిక్రమం వల్ల ప్రవేశించింది, ఒక అవిధేయత వల్ల ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత పాపం నుంచి ఎలా విముక్తి పొందాలి? తండ్రితో అసమాధాన స్థితిలోకి మానవ జాతి వెళ్ళిపోయిన సమయంలో మనం పాత నిబంధనలు చూసుకున్నప్పుడు పాపం నుంచి ప్రాయశ్చిత్తం పొందడానికి కోడెల యొక్క రక్తం, మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తం చిందించి అప్పటికప్పుడు పాప ప్రాయశ్చిత్తం పొందేవారు. కానీ అది స్థిరంగా ఉండేది కాదు. ఏటేటా వాళ్ళ పాపాలు గుర్తొచ్చేవి. ఆజ్ఞ అతిక్రమించిన ప్రతిసారి, పాపం చేసిన ప్రతిసారి వారు వచ్చి పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి వాటి వల్ల ఉపయోగం అనేది లేదనేది అక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 1-3 చూసుకున్నప్పుడు ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బళ్ళు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. అయితే ఆ బళ్ళు అర్పించు చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఇంకా మనం చూసుకున్నప్పుడు హెబ్రీయులకు రాసిన 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కనుక ఏటేటా పాపములు గుర్తొస్తున్నాయి. పాప ప్రాయశ్చిత్తం ప్రతిసారి చేయాల్సి వస్తుంది. అది స్థిరంగా లేదు. ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. వీళ్ళు మేకలను ఎడ్లను తీసుకొని వెళ్ళి వాళ్ళు పాపం చేసిన ప్రతిసారి వాటి యొక్క రక్తాన్ని చిందించి పాప ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళు. అప్పుడు దేవుడు ఆ విధంగా వాళ్ళకి పెట్టి ఉన్నాడు. కానీ ఇలా పోయే కొద్దీ దీనివల్ల ఉపయోగం లేదు. ప్రతిసారి ఏటేటా వాళ్ళ పాపాలు గుర్తొస్తున్నాయి. ప్రతిసారి పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది వాటి యొక్క రక్తం చిందించు చేత ఇది అసాధ్యమైన కార్యము. కనుక తండ్రి ఏం నిర్ణయించుకున్నాడంటే నేనే ఈ లోకానికి వెళ్తాను, నేనే బలియాగంగా మారిపోతాను, ఆ సిలువు మీద నా రక్తాన్ని చిందించి నేను వీళ్ళని ఈ పాపపు ఊబి నుంచి పైకి లేవనెత్తాలి, ఈ పాపపు కాడి వీళ్ళ మీద ఉన్న వ్రాణుని విరగొట్టాలని ఆయన ఏం చేస్తాడంటే ఈ లోకమునకు యేసు ప్రభువుగానే జన్మించాడు. పరమ తండ్రి పరిశుద్ధుడు, ఆయన జన్మించాలంటే జన్మం కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. కనుక
కన్యమరియమ్మని ఎంచుకొని ఆమె గర్భమును పరిశుద్ధాత్మ శక్తిని పంపించి మరి యేసు ప్రభువుగా తండ్రి జన్మించాడనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే యేసు ప్రభువుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. అదే క్రిస్మస్. కాబట్టి ఎప్పుడైతే దేవుడు వచ్చాడో మరి ఏమైంది, మనకు విధింపబడవలసిన శిక్ష మరి ఆయన వీపు మీద వేసుకొని ఆ శిలువు మీద ఆయన రక్తాన్ని చిందించి మన పాపములు విధింపబడిన శిక్షను ఆయన భరించి మనకు పాప విముక్తి అక్కడ ప్రసాదించాడనమాట. కనుక మనం చూసినప్పుడు అలాంటి అది అనేది ఆ బలియాగం అనేది జరగకుండా ఉండుంటే ఒకసారి చూడండి, కీర్తన 89:48-49లో మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకొనగల వాడెవడు. కనుక ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ మరణించాలి. మరణించిన తర్వాత పాతాళం తప్పించుకునే మార్గమే ఇక లేదు. వాళ్ళ ఆత్మ నిత్య నరకాగ్నికి ఆహుతి అయిపోవాల్సిందే. కనుక అటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. ఎలాగంటే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించెను. కనుక మనం పాతాళంలో పోయి మరి ఆ అగ్ని ఆహుతికి మన ఆత్మ మరి అగ్ని ఆహుతికి ఆహుతైపోకుండా మరి నశించిపోకుండా మరి దేవుడే ఈ లోకమునకు వచ్చి మరి మన స్థానములో ఆ శిలువ మీద మనం భరించవలసిన శిక్ష మనం చేసిన పాపములు భరించవలసిన శిక్షను ఆయన భరించి ఆ శిలువ మీద ఆయన బలియాగం అయ్యి మరి మనం నశించిపోకుండా మనం నిత్య జీవములోకి ప్రవేశించాలని ఈ గొప్ప బలియాగం దేవుడు మన కొరకు చేసినాడు. ఈ లోకమునకు ఆయన అందుకని యేసు ప్రభువుగా ఈ లోకమునకు వచ్చినాడు. అదే క్రిస్మస్. మరి అందుకే ఆయన పరిశుద్ధమైన జన్మం అయింది. కన్యమరియమ్మ గర్భమందు ఆయన జన్మించాడు. పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జన్మించాడు. కనుక అటువంటిది ఆ బలియాగం చేశాడు. కనుకే మనం ఈరోజు మన యొక్క పాపములను ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో కడుక్కొని అక్కడికక్కడే మనం ప్రాయశ్చిత్తం చెందుతున్నాము. మరి పాప క్షమాపణ పొందుతున్నాము. మరి మనకిచ్చిన ఈ రక్షణ, ఈ పాప ప్రాయశ్చిత్తము, ఈ రక్షణానందము, ఈ పాపం నుంచి విముక్తి, ఇదంతా ఆయన కృపావరమే. ఆయన మనకు ప్రసాదించాడు. కనుక మనం ఈరోజు చనిపోయినప్పుడు ఎప్పుడైతే మనం దేవుని యందు మనం జీవించినప్పుడు దేవుని యందు ఉండి రక్షింపబడి ఆయన యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని మరి ఈ లోకమునకు ఆయన మన కొరకు వచ్చాడని, రక్తాన్ని చిందించాడని, మరి చనిపోయి మరణాన్ని జయించి 3వ దినం తిరిగి లేచాడని, సజీవుడై పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఎప్పుడు ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడని, మరలా రాబోతున్నాడు, ఇవన్నీ మనం విశ్వసించి ఆయన మన దేవుడని మన నోటితో ఒప్పుకుంటాము. అప్పుడు మనం రక్షింపబడతాము. ఇది ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ రోమా 10:9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించడలా నీవు రక్షింపబడుదువు. రోమా 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యోహాను 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. రోమా 5:11 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎంత అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. ఈ వాక్యాలన్నీ మనము చదువుకున్నప్పుడు మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభు యొక్క రక్తము మాత్రమే మనల్ని పాతాళపు నిత్య నరకాగ్నిలో ఆహుతైపోకుండా రక్షిస్తుంది. ఆయన యొక్క రక్తముతో ఎప్పుడైతే మనము మన పాపమును కడుక్కొని పాప ప్రాయశ్చిత్తం పొందుతామో, రక్షణ పొందుతామో, మరి ఆయన్ని మన సజీవ రక్షకుడుగా మనం స్వీకరించి విశ్వసించి మరి బాప్తిజం తీసుకొని మరి దేవుని బిడ్డకు ఎప్పుడైతే ముద్రింపబడతామో, ఆయన రక్తముతో ముద్రింపబడతామో తప్పక మనం చనిపోయిన తర్వాత పాతాళపు నరకాగ్నికి మనం పోవాల్సిన అవసరం లేదుగా నిత్య జీవములోకి ప్రవేశిస్తాము. కనుక దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడని దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా. కనుక ఆయన తండ్రితో మనం సమాధాన పడాలంటే అది యేసు ప్రభు ద్వారానే, తండ్రి దగ్గరికి మనం రీచ్ అవ్వాలంటే అది యేసు ప్రభు ద్వారానే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభులో ఎటువంటి పాపం అనేది లేదు. ఆయన జన్మము మరి పరిశుద్ధ జన్మము, పాపం అనేది ఆయనలో లేదు. కనుక ఆయన ఒక్కడే అర్హుడు. ప్రతి ఒక్కరి పాపం నుంచి విడుదల ఇవ్వాలంటే అవతల వాళ్ళకి ఏం అర్హత ఉండాలి, వారిలో ఏ పాపం ఉండకూడదు. అర్హత యేసు ప్రభుకి మాత్రమే ఉంది. కనుక ఆయన ప్రతి ఒక్కరి పాపం విధింపబడిన శిక్షను ఆయన వీపు మీద వేసుకొని భరించి మనకు పాపం నుంచి విడుదలిచ్చి ఈరోజు మనకు రక్షణానందాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మనం రక్షణానందం అనేది మనకి ఈరోజు మనం సంతోషంగా అనుభవిస్తున్నామంటే దేవుడిచ్చిన కృపావరమే. ఈరోజు మనం పాప ప్రాయశ్చిత్తం పొందుతున్నాం
పొందుతున్నామంటే, మనము ఈజీగా దాని నుంచి మనం వైదొలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన కృపావరమే. కనుక ఇవన్నీ చేయడానికి యేసు ప్రభు ఈ లోకమునకు మరి ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. మరి అదే క్రిస్మస్ అంటే కన్యమరియ గర్భమందు ఆయన జన్మించింది. ఎందుకంటే ఇవన్నీ చేయడానికి, మనల్ని నిత్య జీవంలోకి ప్రవేశింపజేయడానికి, నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించడానికి, మన ఆత్మ నశించిపోకుండా, పాపముతో పడి నశించిపోకుండా మనల్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకమునకు యేసు ప్రభువుగా వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.